సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, కాపాడుతాడు. యథార్థమైన ప్రార్థన మనిషికి అవసరం. యథార్థ పరులకు ఆయన ఏ మేలు చేయక మానడు అనే వాక్య భాగాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రేమైన సహోదరులారా, మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యథార్థంగా ఉండాలి. మరి ముఖ్యంగా దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి మహిమార్థమై ప్రార్థన చేస్తున్నాం? జయం పొందినప్పుడు ఆ జయం పొందిన ఆ మహిమ, ఆ ప్రభావము, ఆ పేరు ఎవరికి రావాలి? మనకు పేరు రావాలని మనం ఏమైనా చేస్తే గనక మనము ఏమీ జయించలేం. మన పరిశుద్ధమైన దేవుడికి పేరు రావాలని, ఆయనకు మహిమా ప్రభావాలు కలగాలని మనము పని చేయాలి. మనం జయం పొందాలి. ఆ జయము దేవుని పేరిట వచ్చింది, అది దేవునికే చెందుతుంది అనుకోవాలి. దేవుడే నాకు సహాయం చేశాడు.